కొబ్బరిని కల్పవృక్షం అంటారు. కొబ్బరిలో ఉన్న ప్రతి పార్టు కూడా ఔషధపరంగా ఉపయోగకరమైందే. కొబ్బరికి సంబంధించి చాలా ఉపయోగాలు చాలామందికి తెలుసు, కానీ కొబ్బరి పాలు దీని గురించి అంతగా చాలామందికి తెలియదు. అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఈ కొబ్బరి పాలతోటి ఆరోగ్యాన్ని ఎలా సాధించుకోవాలి, ఎలాంటి సమస్యల్ని ఈ కొబ్బరి పాలతో తగ్గించుకోవచ్చు. ఈ సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ Manohar. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ప్రతి వాళ్ళకి అవసరమైనటువంటి విషయం ఇది. అందరూ కూడా దీన్ని ఉపయోగించి లాభం పొందొచ్చు, ఆరోగ్య లాభాలని పొందొచ్చు. ఇదే కొబ్బరి పాలు. కొబ్బరి పాల గురించి చెప్పాల్సి వస్తే ఈ కొబ్బరి పాలతో అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు అని చెప్పొచ్చు. ఈ ఆసక్తికరమైన విషయాలని తెలుసుకుందాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, వీటికి సంబంధించి చాలామందికి ఐడియా ఉంది. ఎన్ని పోషకాలు అందుతాయో ఈ రెండిట్లో అంతకు ఏమాత్రం కొబ్బరి పాలు తీసిపోవు. తురిమిన పచ్చి కొబ్బరిలో కాస్త నీళ్లు పోయాలి, మిక్సీ పట్టాలి, వడపోయాలి, అంతే మీకు ఫ్రెష్ కొబ్బరి పాలు సిద్ధమవుతాయి. ఈ కొబ్బరి పాలని ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఔషధ ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు. కొబ్బరి పాల ప్రత్యేకత ఏమిటంటే దీంట్లో వైటమిన్ సి, ఈ, B1, B3, B5, B6 ఇలాంటి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు దీనికి ఇంకొక ప్రత్యేకత ఉంది. దీంట్లో ఐరన్, సెలీనియం, కాల్షియం, మెగ్నీషియం, ఆఖరికి భాస్వరం ఇలాంటి ఎన్నో అంశాలు దీంట్లో ఎక్కువ మొత్తాలలో ఉంటాయి కొబ్బరి పాలలో ప్రత్యేకించి. ఈ పాలు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయి వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఏమిటంటే ఎముకల ఆరోగ్యానికి కొబ్బరి పాలు మీకు సహాయపడతాయి. ఇవి ఎముకల్ని దృఢంగా చేస్తాయి. ఎందుకంటే దీంట్లో కాల్షియం ఎక్కువ మొత్తాలో ఉంటుంది, అలాగే భాస్వరం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి కాల్షియం శోషణకి ఇది సహాయపడుతుంది. కాబట్టి ఒకవేళ మీకు బోన్ పెయిన్ ఉన్నా, లేకపోతే ఎర్లీ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నా, త్వరగా మోకాళ్ళు అరిగిపోతూ ఉన్నా, లేకపోతే ఇలాగా ఎముకలు విరిగేటటువంటి రిస్క్ మీకున్నా, కొబ్బరి పాలని మనం ఇప్పుడు చెప్పుకున్న పద్ధతిలో తయారు చేసుకొని వాడుకోవచ్చు. అలాగే ఇంకొక ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య, గుండె జబ్బులకి ఒక రిస్క్ ఏమిటి అంటే కొవ్వు, మెయిన్గా చెడు కొవ్వు. దీని విషయంలో కూడా కొబ్బరి మీకు సహాయపడుతుంది. కొబ్బరి పాలలో కొవ్వుని కరిగించే లక్షణాలు ఉంటాయి. దీంట్లో ఉండేటటువంటి లారిక్ యాసిడ్ ఇది ఆ చెడు కొవ్వుని కరిగిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ తాలూకు అంశాన్ని పెంచుతుంది. ఇది ఆసక్తికరమైన విషయం. అంటే ఇక్కడ రెండు ఉంటాయి కదా, LDL, HDL అని. LDL అనేది దాన్ని చెడు కొలెస్ట్రాల్ కింద, HDL అనే దాన్ని మంచి కొలెస్ట్రాల్ కింద చెబుతూ ఉంటాం. ఇక్కడ మంచి కొలెస్ట్రాల్ని ఇది పెంచుతుంది. ఇక అతి ముఖ్యమైన ఉపయోగం దీనికి ఉంది. చాలామంది ఈ రోజుల్లో బాధపడుతున్న సమస్య ఇదే వైరల్ సంబంధ సమస్యలు, వైరల్ సంబంధ జ్వరాలు, వైరస్ వచ్చిన తర్వాత వచ్చేటటువంటి వీక్నెస్, ఇలాంటి అన్నిట్లోనూ ఇది ఉపయోగపడుతుంది కొబ్బరి పాలు. కొబ్బరి పాలలో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు అనేకం ఉన్నాయి. శరీరంలో వైరస్లు, బ్యాక్టీరియా ఇలాంటి వాటితో పోరాడటానికి ఈ గుణాలు సహాయపడతాయి. అంతేకాదు ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ఈ కొబ్బరి పాలలో ఉండేటువంటి అంశాలు సహాయపడతాయి. ఇక అతి గొప్ప ఉపయోగం దీనికి ఒకటి ఉంది. చాలామంది నాన్ స్పెసిఫిక్ మజిల్ క్రాంప్స్ అంటే ఈ కండరాల నొప్పులతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు కండరాలు నొప్పులున్నా, లేకపోతే కండరాలు బలహీనపడినా, పిల్లలు ఎదగకుండా కండరాల శోషణ ఏమన్నా జరుగుతున్నా, ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొబ్బరి పాలలో మెగ్నీషియం అనేది ఎక్కువ ఉంటుంది. ఇది కండరాలకి ఎంతో మంచిది. ఇక యంగ్స్టర్స్కి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది. చాలామంది నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కంప్లైంట్ చేసేది ఏమిటంటే జుట్టుకు సంబంధించిన సమస్యలు. ఇలాంటి సందర్భాలలో ఈ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కొబ్బరి మీకు ఉపయోగపడుతుంది, కొబ్బరి పాలు. అయితే దీన్ని ఎక్స్టర్నల్గా వాడుకోవాలి. కొబ్బరి పాలతోటి ఒక 5 నిమిషాలు మసాజ్ చేస్తే జుట్టు బలంగా తయారవుతుంది. కొబ్బరి పాలను ఇంటర్నల్గా తీసుకుంటే దీంట్లో ఉండే కాల్షియం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అలాగే అసలైన ఉపయోగం దీనికి ఏంటంటే కీళ్ళ నొప్పులలో ఇది ఒక చక్కటి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. ఆర్థరైటిస్ చికిత్సలో కొబ్బరి పాలు ఉపయోగపడతాయి. ఎందుకంటే దీంట్లో సెలీనియం అని ఒక యాంటాక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది.
ఇది కీళ్ళ నొప్పి, ఇంకా మగవాళ్ళలో ప్రోస్టేట్ సమస్యలు, వీటి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇలాగా కొబ్బరి పాలు దీన్ని ఏదో రుచి కోసం కూరలలో, మసాలా కూరలు ఇలాంటి వాటిలో వాడుకుంటుంటారు, కానీ దీనికి కూడా అనేక ఉపయోగాలు. అందుకే ఈ కొబ్బరిని కల్పవృక్షం అంటారు. ఇలాంటి మరిన్ని చక్కని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.